బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, చాలామంది వైద్యుల చేత తనకున్న ద్రవ్యమంతా ఖర్చు చేసుకుంది, కానీ ఏ రకమైన ప్రయోజనం కలగల. 12 సంవత్సరాలు ఊరిలోంచి వెలేసారు. ఊరి బయట ఎక్కడో ఉంటుంది. భర్త పట్టించుకోడు, పిల్లలు పట్టించుకోరు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు వెళ్ళి ఆమెను పలకరిస్తే వీళ్ళు కూడా ఊరి బయట ఉండాలి. ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఈమె బలహీనత ఇది, ఈమె రోగం ఇది అని అనుకొని ఆమెను చిన్న చూపు చూడటం, లేదా అందరూ కూడా ఈమె ఊళ్ళోకి రాకూడదు, అపవిత్రురాలు అని అనడం. అలా ఎంతమంది ఎన్ని రకాలుగా ఊరి వెలపట ఉన్నారో, కుష్టి వ్యాధులు కూడా ఊళ్ళోకి రావడానికి వీలు లేదు. వాళ్ళు అనాలంట, ఒకవేళ ఏదైనా మనుష్యుడు కుష్టి వ్యాధులు ఉన్న స్థలంలోకి వెళ్తూ ఉంటుంటే వాళ్ళని చూచిన వాళ్ళు అపవిత్రపరచబడిపోతారని చెప్పి వెంటనే వాళ్ళు పలకాలంట నోడుతో, నేను అపవిత్రుడిని అని పలకాలంట. అప్పుడు పలకగానే అటు వెళ్తున్నవాడు ఇక్కడ కుష్టి వ్యాధి కలిగిన వాడు ఉన్నాడని చెప్పి తెలుసుకుని వేరే మార్గాన్ని వెళ్తాడు. ఒకవేళ ఆ మార్గాన్ని వెళితే వాళ్ళ గాలి సోకితేనే మాకు వ్యాధి వస్తుందని భయపడిపోయేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో 12 సంవత్సరాల నుంచి అనేక మంది వైద్యుల చేత తిప్పలు పడి వ్యయమంతా డబ్బులన్నీ పాడు చేసుకొని ఖర్చులంతా అయిపోయిన తరువాత ఆమె ఊరి వెలపట ఉంటే